హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పటివరకు మన ఛానల్‌లో మెయిన్‌గా పొలిటికల్ న్యూసే మనం పబ్లిష్ చేసుకుంటూ వచ్చాం. కాకపోతే ఈ ఛానల్ యొక్క మెయిన్ ఏమంటే న్యూస్ అండ్ పాలిటిక్స్ రెండనమాట. సో, ఈరోజు నుంచి నేను పాలిటిక్స్ ఓన్లీ పాలిటిక్సే కాకుండా న్యూస్ టాపిక్స్‌లో మంచి మంచి టాపిక్స్ కొంచెం యూనిక్ టాపిక్స్ ఎంచుకొని ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మొదటగా క్యాన్సర్‌కి ఒక వ్యాక్సిన్ వచ్చిందని ఒక మంచి న్యూస్ అనేది ఒకటి విపరీతంగా తిరుగుతూ ఉంది. రష్యాలో ఉండే నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజీ సెంటర్స్ అండ్ వాటి రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఒక వ్యాక్సిన్ తయారు చేశాయి. అది బాగానే పనిచేస్తుందని ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి మనం చెప్పుకునే ముందల నేను మన వ్యూవర్స్‌ని కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే అసలు ఒకప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ యొక్క జనరేషన్‌లో ఈ హార్ట్ అటాక్‌లు అనేవి గానీ, ఈ క్యాన్సర్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. హార్డ్ వర్క్‌తో పాటు గూడా హార్డ్ వర్క్ అంటే ఫిజికల్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్‌తో పాటు గూడా వాళ్ళ యొక్క తినే ఫుడ్ గూడా వేరే. ఎలా అంటే మెయిన్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాననమాట. సో, మా తాతోళ్ళు ఎట్లా తినేవాళ్ళంటే వాళ్ళే పండించుకునేవాళ్ళు. భూమిలో ఆ! కొర్రలు, ఆరికలు ఇట్లాంటివి తినేవాళ్ళు. అవి గూడా మన జస్ట్ గేదెల ద్వారా, ఎద్దుల ద్వారా ఈటి ద్వారా వచ్చిన పె పె ఉంటది గదా! పేడ అయన్నీ భూమికి ఎరువుగా యేసి అప్పుడు పండించేవాళ్ళు. పండించి వచ్చింది తినేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి మోస్ట్‌లీ ఈ క్యాన్సర్స్ ఇటువంటియనేవి ఉండేవి గాదు. ఎలాగో ఫిజికల్ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఫిట్‌నెస్ ఉంటది. ఈ హార్ట్ అటాక్స్ కూడా ఉండేవి గాదు. జనరేషన్స్ మారే కొద్దీ ఇప్పుడు మా నాన్నోళ్ళ తరం వచ్చేసరికి ఏమైంది? ఈ ఎరువులు పశువుల ద్వారా వచ్చే ఎరువులు వాడకం తగ్గింది. బయట ఫర్టిలైజర్స్ ఎరువుల వాడకం పెరిగింది. ఈ యూరియా, డీఏపీ ఇంకా రకరకాల ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఈ వాడకం ఎక్కువ పెరిగింది. ఈ వాడకం పెరిగింది. వాటిని మనం తినుకుంటా వస్తున్నాం. వాటిని మనం తినుకుంటా రావడం వల్ల అవి మెయిన్‌గా క్యాన్సర్‌కి కారణాలుగా దారితీస్తున్నాయి. సో, మెయిన్ ఇదండి. మన యొక్క ఫుడ్ అలవాట్లలో మార్పు జరిగింది. దానివల్ల ఈ క్యాన్సర్ యొక్క కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సరే అయిపోయింది. వాటి వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్‌గా ఒక మంచి న్యూస్ విన్నాం. పలానా రష్యాలో ఒక నేషనల్ మెడికల్ రేడియాలజీ రీసెర్చ్ సెంటర్ అండ్ వాటి రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఒక వ్యాక్సిన్‌ని కనుక్కున్నాయి. సో, ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్స్ కూడా బాగానే సక్సెస్‌ఫుల్‌గా అయినాయి. ఒక 40-50 మెంబర్స్ మీద ట్రయల్ చేసినారు. ఆ ట్రయల్స్‌లో వచ్చిన పాజిటివ్ న్యూసెస్ ఏందంటే అది ఇమ్మీడియేట్‌గా మన యొక్క రోగనిరోధక శక్తి అదే ఇమ్యూనిటీని పెంచుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక క్యాన్సర్ కణాల మీద కూడా బలంగానే పనిచేస్తుంది అని వచ్చింది. కాకపోతే మేజర్ డ్రాబ్యాక్ ఏందంటే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా దాని గురించి ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని కూడా తగ్గించే విధిలో కూడా వాళ్ళున్నారు. సో, ఫైనల్‌గా వాళ్ళు 2026లో థర్డ్ ట్రయల్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. థర్డ్ ట్రయల్ వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ యొక్క అఫీషియల్ హెల్త్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని టెస్ట్ చేసి అన్ని రకాలుగా బాగుంది అనుకుంటేనే అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇప్పటివరకు ఏందంటే రష్యా యొక్క మీడియా నుంచే వచ్చింది గానీ, యొక్క ఇండివిడ్యువల్‌గా ఉంటారు కదా! అఫీషియల్ అథారిటీస్ గానీ ఎవరు రివ్యూ చేయలేదు. రివ్యూ చేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇంతవరకు అఫీషియల్ వ్యాక్సిన్ అనేది ఇంకా మార్కెట్‌లోకి బయటికి రాలేదు. ప్రస్తుతానికి రష్యా వాళ్ళ యొక్క మీడియాలో నుంచి వస్తున్న వార్తలే ఇవన్నీ. సో, బాటమ్ లైన్ ఏందంటే ద గుడ్ న్యూస్ ఈస్ రష్యా ఈజ్ ప్రొయాక్టివ్‌లీ డెవలపింగ్ అండ్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో, రిజల్ట్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి ఫస్ట్ 2 ట్రయల్స్‌లో. బట్ థర్డ్ ట్రయల్ అయ్యి కన్ఫర్మ్‌గా అఫీషియల్ అథారిటీస్ వచ్చే వరకు మనం ఇంకా వ్యాక్సిన్ వచ్చిందని అనుకోకూడదు. థాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళుంటే కంటెంట్ గాని నచ్చినైతే తప్పకుండా చేసుకోండి. థాంక్ యూ సో మచ్.